అంతా నమస్కారం అండి. టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అంబటి రాంబాబుకి ఫోన్ చేస్తున్నారంట. ఫోన్ చేసి అంబటి రాంబాబు గారు మీ మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మీ మీద అలా జరిగి ఉండకూడదు. మీరు చాలా మంచివాళ్ళు, మీరు చాలా శుద్ధపోసలు, చాలా పతివర్తలు. మీలాంటి వ్యక్తి మీద దాడి చేయటం అనేది, దాడి జరగటం అనేది చాలా బాధాకరం. మేము ముక్త ఖండంతో దీన్ని ఖండిస్తున్నాము అని టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అంబటి రాంబాబుకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారని ఈరోజు అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఆ అంబటి రాంబాబు ఈరోజు ఏం మాట్లాడాడనేది ఒకసారి వినిపిస్తా, వినండి. చెప్పు. ఈ బయటకు వచ్చింది రాకముందు నాకేం అర్థం కాలేదు. బయటకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం వైఎస్ఆర్సీపీ క్యాడర్ సంగతి పక్కన పెట్టారు. తెలుగుదేశంలో ఉండి ధర్మంగా ఉండేవాళ్ళు, జనసేనలో ఉండి ధర్మంగా ఉండేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కుట్రపూరితంగా అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయించాడు అనేది నమ్ముతున్నారు. ప్రదర్శించకపోవచ్చు. కూటమిలో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేశారు, సార్ మీకు జరిగినటువంటి దాడిని నేను చెప్పాల్సిన అవసరం లేదు, కుట్రపూరితంగా జరిగింది, ఖండిస్తున్నాం. దీని గురించి అంటే మేము దీన్ని ఖండిస్తున్నాము, మీ మీద దాడి జరగకూడదు అని నన్ను పరామర్శిస్తున్నారు, నాకు ఫోన్లు చేస్తున్నారు అని మాట్లాడుతున్నావే. అదే ఫోన్లు చేసిన వ్యక్తులు నువ్వు మాట్లాడిన మాటల గురించి మాట్లాడలేదా? అంబటి రాంబాబు, నువ్వు అలా మాట్లాడి ఉండకూడదు, ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని లకారాలతో అలా మాట్లాడి ఉండకూడదు, అలా ఎందుకు మాట్లాడావు అని దాని గురించి మాట్లాడలేదా? దాని గురించి కూడా మాట్లాడతారు కదా. ఇప్పుడు నీ మీద దాడిని మేము ఖండిస్తున్నాము అని నాయకులు మాట్లాడుతున్నారు అని చెప్తున్నావు. అది మాట్లాడినప్పుడు ఇది కూడా మాట్లాడతారు కదా, ఖచ్చితంగా దీని గురించి కూడా మాట్లాడతారు కదా. దీని గురించి మాట్లాడుకుంటే అయితే ఉండరు కదా, దీని గురించి కూడా చెప్పాలి కదా. దాని గురించి నీకు చెప్పినప్పుడు పరామర్శిస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, ఖండిస్తున్నారు అని దాని గురించి చెప్పినప్పుడు వాళ్ళు దీని గురించి కూడా మాట్లాడి ఉంటారు కదా, దీని గురించి కూడా చెప్పాలి కదా. దాని గురించి ఎందుకు చెప్పవు? ఎందుకంటే వాళ్ళు చేసింది మాట అబద్ధం, వాళ్ళు చేయలేదు, నువ్వేదో సింపతి కోసం డ్రామాలు ఆడుతున్నావు అనేది మాకు బాగా తెలుస్తుంది. అంబటి రాంబాబు చెప్పు. ఇంకా వాళ్ళకి చెప్తున్నాను కూడా, మీరు అన్యాయం అని చెప్తున్నామని కూడా కూటమిలో ఉన్నవాళ్ళు నాకు కూడా చాలా రోజుల నుంచి వైసీపీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసి అన్న అంబటి రాంబాబు లాంటి ఎదవ మా పార్టీలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాము, అసలుకి మా పార్టీ పరువు తీస్తున్నాడు అంబటి రాంబాబు, అసలు అంబటి రాంబాబు వల్లే మా పార్టీ పరువు పోతుంది, మా నాయకుడు పరువు పోతుంది. అంబటి రాంబాబుని జైల్లో పెట్టినప్పుడు, ఇంటి మీద దాడి చేసినప్పుడు మీరంతా సంతోషపడ్డారో మాకు తెలియదు, కానీ మేము మాత్రం చాలా సంతోషపడ్డాము, చాలా ఆనందపడ్డాము. అలాంటి వ్యక్తి మా పార్టీలో ఉండకూడదు, వాడొక ఎదవ, వాడొక సన్నాసి, వాడొక పోరంబోకు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పెట్టుకొని లకారాలతో మాట్లాడాడు, వాడే మనిషి, వాడి వల్ల మా పార్టీకి నష్టం తప్ప లాభం లేదు అని వైసీపీ కార్యకర్తలు అలాగే వైసీపీ నాయకులు నాకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. నీ గురించి అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడాలంటే మేము కూడా 100 మాట్లాడతావు, 100 కాదు కదా, 1,00,000 మాట్లాడతావు. ఏది నీకు ఫోన్లు చేస్తున్నారా? నీకు ఫోన్లు చేసి ఖండిస్తున్నారా ఇలా చేయకూడదని? సిగ్గుండి మాట్లాడుతున్నా, ఏది సింపతి కోసం డ్రామాలు ఆడుతున్నావా? సిగ్గుందని కొంచెమన్నా నీకు? అసలుకి నువ్వు మాట్లాడిన మాటల మీద ఎవరన్నా కానీ అంటే అంబటి రాంబాబు మాట్లాడింది కరెక్టు అని ఎవరు కూడా అనరు. ఒకవేళ వాడు అంటే వాడు మనిషే కదని లెక్క. ఒక టీడీపీ నాయకుడు నీకు ఫోన్ చేసి నిన్ను పరామర్శిస్తున్నారా? నిన్ను అంటే నీ ఇంటి మీద దాడిని, నీ మీద జరిగిన దాడిని, నీ అరెస్టుని ఖండిస్తున్నారా? ఎవడు చెప్తున్నావు ఈ సోది మాటలో? ఎవడు చెప్తున్నావు పనికిమాలిన మాటలో? ఎవడు చెప్తున్నావా నువ్వు? వినేవాడు ఉంటే నువ్వు ఏమన్నా చెప్తావా? అంటే మేము అభిమానించే నాయకుడిని అమ్మనా బూతులు తిడితే, లకారాలతో తిడితే మేము నీకు ఫోన్ చేసి మేము పరామర్శిస్తున్నాము, మిమ్మల్ని పరామర్శిస్తున్నారు నిన్ను. అసలు ఏమన్నా మాట్లాడుతాను? ఎవరైనా నమ్మేదగ్గ మాట్లాడాడు అంబటి రాంబాబు? ఎవరైనా నమ్మాలి. మనం నోటికి వచ్చినట్టు మాట్లాడితే జనాలు వింటారు కదా, జనాలు నమ్మేస్తారు కదా అని అడగబాకు. ఒక మాట మాట్లాడితే దానికి అర్థం పరమార్థం ఉండాలి, నమ్మే విధంగా ఉండాలి. అబద్ధం చెప్పినా అతికే తట్టు ఉండాలి. అబద్ధం చెప్పినా అతికే తట్టు ఉండాలి. నీకు నాయకులు ఫోన్లు చేసి నేను పరామర్శిస్తున్నారంట, దాడిని ఖండిస్తున్నారంట.
సిగ్గుండి మాట్లాడుతున్నావు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా అంబటి రాంబాబు? వారి పేరు నేను ప్రకటించడం సమంజసం కాదు. ఆ, మనందరికీ కూడా ఉమ్. నా హృదయపూర్వకమైనటువంటి ఉమ్, జరిగింది ఉమ్, దుర్మార్గమని. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ స్థాయిలోనే కుట్ర జరగటం వల్ల ఇలా జరిగిందని ఆ, వచ్చిన ఎస్పీ కూడా ఉమ్, వారి ఆదేశాల మేరకు వెనక్కి వెళ్ళిపోయాడని ఆ, నీకు ఫోన్లు చేసి చెప్పారు. ఇవన్నీ కూడా ఆ, వాస్తవాలు ప్రజల్లో చర్చించబడుతున్నాయి. ఆ. ఇవన్నీ ఫోన్లు చేసి ఆ టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఫోన్లు చేసి అంబటి రాంబాబు చెప్పారంట. అంబటి రాంబాబు నీ మీద దాడి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మానిటరీ చేస్తున్నారు, ఆ చంద్రబాబు నాయుడు గారు మానిటరీ మీద కూర్చున్నాడు, వీడియో కాల్లో చూస్తున్నాడు అని చెప్పేసి టీడీపీ నాయకులు అంబటి రాంబాబు ఫోన్ చేసి చెప్తున్నారంట. సిగ్గుందా నీకు కొద్దిగా కూడా? ఏం మాట్లాడుతున్నావు? అబద్ధం చెప్పేదట, అబద్ధం చెప్పినా నమ్మాలి అంబటి రాంబాబు. ఎందుకంటే పనికిమాలిన మాటలు, ఎందుకు పనికిమాలిన వ్యవహారాలు? చెప్పు. అసలుకి నేను ఒకటే చెప్తానండి, అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్ని ఎవరైనా కానీ సమర్థిస్తున్నారు అంటే వాళ్ళు ముందు చెప్పినట్టు వాళ్ళు మనుషులే కాదు అసలుకి. వాళ్ళు మనిషి జన్మే కాదు అసలుకి. మనిషి జన్మే కాదు అసలుకి. ఇలాంటి వ్యక్తిని ఎవరైనా సపోర్ట్ చేస్తారా? అది కూడా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు ఇతనే ఫోన్ చేసి పరామర్శిస్తున్నారంట. ఇదేదైనా నమ్మే విషయంగా ఉందా? ఇది ఏమైనా నమ్మచ్చు ఎవరైనా? సిగ్గుమల్లి మాట్లాడుతున్నారు, సిగ్గు లేకుండా కొద్దిగా కూడా. జై హింద్.